ప్రపంచంలో అత్యంత బలమైన దేశాలు, అణ్వాయుధ దేశాలు కూడా అయిన అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా తమపై దాడులు చేసి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీతో పాటు ఇతర టాప్ లీడర్లను అంతం చేసిన తర్వాత కూడా ఇరాన్ దూకుడుగా ప్రతీకార దాడులకు దిగుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎయిర్ బేస్లను, యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుంటోంది. అలాగే అమెరికా సంస్థలకు చెందిన ఆస్తులపై దాడులు చేస్తోంది. అధినేత ఖమీనీ చనిపోయిన తర్వాత ఇరాన్ ఎలా పటిష్టమైన తంత్రాలు అమలు చేస్తోంది. అంతేకాదు, యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభిస్తే మేమే ముగించబోతున్నామంటూ ఎలా ప్రకటించగలుగుతోంది? ఇంతకీ ఈ దేశాల దగ్గర ఉన్న ఆయుధాలేంటి? అలానే ఖమేనీ చనిపోయిన తర్వాత యుద్ధ వ్యూహాలను అమలు చేస్తున్నది ఎవరు? ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయంపై దాడి చేశాం. సర్ప్రైజ్ అటాక్ తో ఇరాన్ సెన్సేషన్. నిజంగా ఇరాన్ కి అంత సీన్ ఉందా? సీన్ కాదు, వెపన్స్ ప్రయోగించే సత్తానే ముఖ్యమంటోన్న ఇరాన్. మొత్తం 8 దేశాలపై అల్లకల్లోలంగా ఇరాన్ దాడులు. కువైట్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ పై ఇరాన్ దాడులు. బహ్రెయిన్లో ఏకంగా అమెరికా నేవల్ బేస్ పై అటాక్. ప్రధానంగా దేశ నేత చనిపోతే యుద్ధంలో ఆ దేశపు సైన్యం షేక్ అవడం మామూలే. కానీ ఇరాన్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ఏకంగా 8 దేశాలపై మిస్సైల్స్ దాడితో దడ పుట్టిస్తోంది. దీనికి కారణం ఈ పరిస్థితిని ఇరాన్ టాప్ గ్రూప్ ముందే అంచనా వేసిందంటున్నారు. ముజ్తబా ఖమేనీ, అలీ లారిజానీ పొటెన్షియల్ పవర్ స్ట్రాటజీలు చూస్తుంటే అయతొల్లా అలీ రెజా ఖమేనీ కీలకమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆర్మీని నడిపిస్తున్నారు. మసూద్ పొజెష్ఖాన్ ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా పాలనా వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. చీఫ్ జస్టిస్ గోలాం హుస్సేన్ కూడా న్యాయపరమైన మార్గదర్శనం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇదంతా పాలనాపరమైన వ్యవహారాలను చూసే టీమైతే, ఇరాన్ సంధిస్తున్న శక్తివంతమైన మిస్సైళ్ల ధాటికి కనీసం 8 దేశాల్లో అమెరికా బేస్లు కదిలిపోతున్నాయి. బహ్రెయిన్లో అమెరికా నేవల్ బేస్ భస్మీపటలమైంది. వీటికి ముందే అసలు ఇరాన్ దగ్గర ఫతాహ్ పేరుతో ఓ బ్రహ్మాస్త్రముంది. 2023 నవంబర్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఫతా 2ను ఆవిష్కరించింది. ఫతా 1కు ఇది కొనసాగింపు. హైపర్సోనిక్ గ్లైడెడ్ మిస్సైల్ గా పిలిచే ఈ మిస్సైల్ మాక్ 15 వేగంతో 1500 కిలోమీటర్ల రేంజ్ ఉంది. అలానే 200 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లి భూ, నావికా లక్ష్యాలను ఛేదించగలదు. అమెరికన్ విమాన వాహక నౌకలు, అలాగే మాక్ 3.5 SM-6 వంటి ఇంటర్సెప్టర్లపై ఆధారపడే ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థలకు తీవ్రమైన నష్టం కలిగించే శక్తి ఈ ఫతా మిస్సైళ్ల సొంతం. హైపర్సోనిక్ క్షిపణి రాడార్ వ్యవస్థలకు సైతం అందదు. దీన్ని ట్రాక్ చేయడం వాటి తరం కాదు. ఇరాన్కు 2000 నుంచి 2500 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ను, గల్ఫ్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తున్నాయి. అలాగే 150 నుంచి 800 కిలోమీటర్ల పరిధి గల షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు సమీపంలోని సైనిక లక్ష్యాలు, వేగంగా చేసే దాడుల కోసం అందుబాటులో ఉన్నాయి. జుల్ఫకర్, కియామ్ 1, షాహబ్ 1-2 వంటి ఫతే వేరియంట్లు వీటి ప్రధాన వ్యవస్థలు. వీటి తక్కువ పరిధి ప్రయోజనకరం. వీటిని గుంపులుగా ప్రయోగిస్తారు. తద్వారా హెచ్చరిక సమయాన్ని తగ్గించి ముందస్తు దాడులను కష్టతరం చేస్తాయి. 2020 జనవరిలో కమాండర్ కాసిం సులేమానీని అమెరికా హత్య చేసినప్పుడు ప్రతిగా ఇరాక్ అల్ అసద్ వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ఇలాగే వాడింది. ఇలా వాడుతున్నందునే చాలా చోట్ల అమెరికా విమానాలు కూలిపోతున్నాయంటున్నారు. తాజాగా కువైట్లో కూలిన ఫ్లైట్ల వెనక ఇదే జరిగిందంటున్నారు. ఇరాన్ దగ్గర 1500 నుంచి 2000 కిలోమీటర్ల పరిధి గల మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు ప్రతీకారాన్ని ప్రాంతీయ సమీకరణంగా మారుస్తాయి. షాహబ్ 3, ఎమాద్, ఖాద్ర్ 1, ఖోర్సాంసెహర్ వేరియంట్లు, సెజ్జిల్తో పాటు ఖైబర్ షెకన్, హాజ్ కాసిం వంటి కొత్త డిజైన్లు ఇరాన్కు సుదూర ప్రాంతాలపై దాడి చేసే సామర్థ్యాన్ని ఇస్తాయి. సెజ్జిల్ ఒక సాలిడ్ ఫ్యూయల్ వ్యవస్థ. ఇది లిక్విడ్ ఫ్యూయల్ క్షిపణుల కంటే వేగంగా ప్రయోగించడానికి వీలవుతుంది. ఈ మీడియం రేంజ్ క్షిపణులు ఇజ్రాయెల్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలోని విస్తృత శ్రేణి అమెరికా సంబంధిత స్థావరాలను తమ పరిధిలోకి తెస్తాయి. ఇది ఇరాన్ లక్ష్యాల జాబితాను, ప్రాంతీయ ముప్పును రెండింటినీ విస్తృతం చేస్తుంది. రాడార్లకు చిక్కని క్రూయిజ్ క్షిపణులు భూమికి దగ్గరగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. గుర్తించడం, ట్రాక్ చేయడం కష్టం. ముఖ్యంగా డ్రోన్లు, బాలిస్టిక్ దాడులతో కలిపి ప్రయోగించినప్పుడు వైమానిక రక్షణ వ్యవస్థలను తప్పించుకుంటాయి. సౌమర్, యా అలీ, ఖుద్స్ వేరియంట్లు, హోవైజే, పావే, రా అద్ వంటి ల్యాండ్ అటాక్,
యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయని అంచనా. అలాగే సౌమర్ క్షిపణి 2500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. డ్రోన్లు కూడా అదనపు ఒత్తిడిని పెంచుతాయి. ఇవి క్షిపణుల కంటే స్లోగా వెళ్లేవైనా కూడా పెద్ద సంఖ్యలో ప్రయోగానికి ఇరాన్ వాడుతోంది. ఇవి వైమానిక రక్షణ వ్యవస్థలను వీక్ చేస్తాయి. అలానే విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఇంధన స్థావరాలను గంటల తరబడి అలర్ట్ గా ఉంచడానికి పదే పదే ప్రయోగిస్తారు. దేశవ్యాప్తంగా భూగర్భ నిల్వ సొరంగాలు, రహస్య స్థావరాలు, రక్షిత ప్రయోగ స్థలాలలో తన కార్యక్రమాలను బలోపేతం చేయడానికి టెహ్రాన్ సంవత్సరాలు గడిపింది. ఈ నెట్వర్క్ ఇప్పుడు ఇరాన్ కి బాగా ఉపయోగపడుతోందంటున్నారు. అలానే ప్రపంచంలోని వాణిజ్యపరంగా లభ్యమయ్యే చమురు, గ్యాస్, గణనీయమైన రవాణా వాటా కలిగిన గల్ఫ్, హర్మోజ్ జలసంధిని మూసేయడం కూడా వాణిజ్య యుద్ధంలో ఇరాన్ కి పై చేయి అందించే అస్త్రం. క్షిపణుల సంఖ్య ముఖ్యమైనా కూడా దీర్ఘకాలిక ఘర్షణలో దాడులను తట్టుకున్న తరువాత ఇరాన్ ఎంతకాలం వాటిని ప్రయోగిస్తూ ఉండగలదు అనేది కీలక ప్రశ్న.